ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండలకు ఒక అంచున ఉన్న చిన్న ప్రాంతానికి రాజులుగా ఉన్న ఒక రాజవంశం తమ అధికారాన్ని కోల్పోయి నిదానంగా దక్షిణంగా వెళ్ళి పెన్నా మరియు కావేరీ నదుల మధ్య ప్రాంతంలోని తమిళ భూభాగాల్లో స్థిరపడ్డారు. ఈ భూభాగంలోనే ప్రవహించే పాలార్ నదికి సమీపంలో అప్పటికి చిన్న నగరంగా ఉన్న కాంచీపురాన్ని స్వాధీనం చేసుకుని తమ రాజధానిగా చేసుకున్నారు. స్థానికేతరులైన ఈ రాజవంశాన్ని పరాయి వాళ్ళు అని అర్థం వచ్చేలా తమిళులు పల్లవులు అని పిలిచారు. వీరు పరిపాలించిన ప్రాంతాన్నే తొండై మండలమని అన్నారు. తమిళంలో తొండై అనే పదానికి దొంగలు అనే అర్థం ఉంది. ఇలా దొంగలుగా తొండై మండలం చేరిన రాజవంశం తమ దార్శనికత నిబద్ధతతో పూర్తి తొండయ మండలాన్ని హస్తగతం చేసుకోవడమే గాక దక్షిణ భారతదేశం మొత్తానికి చక్రవర్తులై పల్లవ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇంతలా ఎదిగిన ఈ రాజవంశం ఆంధ్రదేశంలోని తమ జన్మస్థానాన్ని పల్లవ బొగ్గగా తమ శాసనాల్లో రాసుకున్నారు. ఈ పల్లవ బొగ్గనే నేటికి పలనాడుగా పిలుస్తుండటం విశేషం. ఇలా మొదలైన ఈ పల్లవుల ప్రస్థానం సామాన్య శకం 600 సంవత్సరం నాటికి, అంటే నేటికి 1425 సంవత్సరాల క్రితం ఉచ్చస్థితిని చేరుకోవటం మొదలైంది. దీనికి కారణం నిస్సందేహంగా పల్లవుల ఓడరేవు మహాబలిపురం కాక మరొకటి కాదు. ఈ మహాబలిపురం ఓడరేవుని ఏ రాజ్య సంపదను దోచుకొని కట్టారు అనే విషయాలను ముందు చేసిన వీడియోలో చెప్పాను, దాన్ని తప్పకుండా చూడండి. ఈ మహాబలిపురం ఓడరేవుకి, తద్వారా రాజధాని కాంచీపురానికి ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి వ్యాపారవేత్తలు, తత్వవేత్తలు, సన్యాసులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండేవాళ్ళు. ఈ సమయానికి నరసింహవర్మ పల్లవ చక్రవర్తిగా ఒక గొప్ప సామ్రాజ్యంగా ఎదగబోతున్న పల్లవ రాజ్యానికి కావలసిన అన్ని మౌలిక వసతులను సమకూర్చగలిగాడు. ఈ నరసింహవర్మ మనమడే రెండవ నరసింహవర్మ లేక రాజసింహ. ఈ రాజసింహ చక్రవర్తిగా ఉన్న సమయంలోనే పల్లవ సామ్రాజ్యం ఉచ్చస్థితిని చూసింది. సుమారు 130 సంవత్సరాలు ఎందరో విదేశీయులు కాంచీపురంలో స్థిరపడి వ్యాపారాలు చేస్తూ లేక విద్యనభ్యసిస్తూ కాంచీపుర నగరాన్ని కాస్మోపాలిటన్ సిటీగా మార్చేశారు. అప్పటిదాకా దేవాలయాలు అంటే చెక్కతో లేదంటే సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్లని చెక్కించి నిర్మించేవాళ్ళు. కానీ ఈ రాజసింహ చరిత్రలో మొదటిసారి దేవాలయాలను పునాది మీద నిర్మించి ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయాడు. ఈ రాజసింహ ఈ నూతన విధానంలో మొట్టమొదటిసారిగా మహాబలిపురంలోని తీర దేవాలయాన్ని కట్టించాడు. విజయవంతమైన ఈ కొత్త విధానంతో పల్లవుల రాజధాని కాంచీపురంలో సుమారు 1000 దేవాలయాలను నిర్మించారు. ఈ 1000 దేవాలయాల్లో చాలా దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోగా కేవలం 100 దేవాలయాలను మాత్రమే నేడు చూడగలుగుతున్నాం. నేడు కాంచీపురంలో మనం చూస్తున్న కైలాసనాథ దేవాలయం అత్యంత పురాతన దేవాలయం. అలాగే వైకుంఠ పెరుమాళ్ దేవాలయం రెండవ పురాతన దేవాలయం. విదేశీ వాణిజ్యం వలన దేశ విదేశాల నుండి వివిధ మతాలకు చెందిన వారు కంచిలో నివాసముంటూ ఉండేవాళ్ళు. చక్రవర్తి రాజసింహ కూడా అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిచ్చేవాడు. దీంతో కాంచీపురం శక్తి ఆరాధన, జైనం, బౌద్ధం, శైవ, వైష్ణవ దేవాలయాలతో నిండిపోయింది. ఇలా ఈ 5 మతాలు కంచి నగరంలోని 5 ప్రాంతాల్లో తమ నిర్మాణాలను చేపట్టడంతో నగరానికి పంచకంచిగా పేరొచ్చింది. నేడు కంచిలో మనం చూస్తున్న కామాక్షి అమ్మ దేవాలయం ఈ శక్తి ఆరాధనకు ప్రధాన కేంద్రం. బౌద్ధ ఆరాధనా స్థలాలన్నీ శైవ వైష్ణవ ఆక్రమణలకు గురి అయ్యాయి. ప్రస్తుతం శైవాలయాలు ఉన్న ప్రాంతాన్ని పెద్ద కంచిగా, వైష్ణవాలయాలు ఉన్న ప్రాంతాన్ని చిన్న కంచిగా, అలాగే త్రైలోక్యనాథాలయం ఉన్న ప్రాంతాన్ని జైన కంచిగా మనం చూడొచ్చు. అప్పట్లో కంచిలో ఉన్న ప్రతి దేవాలయంలో కూడా విద్యాలయాలు నడిపేవాళ్ళు. ఈ విద్యాలయాలను ఘటికలు అని పిలిచేవాళ్ళు. కంచి కంటే ఎంతో పురాతనమైన తక్షశిల పేరు విన్నప్పుడు మనకు తక్షశిలలో ఉన్న మహావిశ్వవిద్యాలయం గుర్తుకొస్తుంది. కానీ
ఈ కాంచీపురం అనేక విశ్వవిద్యాలయాలతో పూర్తి నగరమే పెద్ద విశ్వవిద్యాలయంగా ఉండేది. ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడ విద్యనభ్యసించటానికి ఎందరో వచ్చేవాళ్ళు. ఇక్కడి గటికల్లో విద్యనభ్యసించి ఆ తరువాత చైనా వెళ్ళి జన్ బుద్ధిజాన్ని మరియు కుంగ్ఫూని ప్రతిపాదించిన బోధిధర్ముడు ఈ కంచి వీధుల్లో తిరిగిన పల్లవ రాకుమారుడే. కర్ణాటక ప్రాంతం నుండి వచ్చిన మయూర శర్మ అనే బ్రాహ్మడు ఈ కంచిలోనే విద్యనభ్యసించి పల్లవ రాజులు అవమానించటంతో మయూరవర్మగా పేరు మార్చుకుని కన్నడ నాట కదంబ వంశాన్ని స్థాపించాడు. అలాగే విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజాచార్యులు కూడా ఈ కంచిలో చదువుకున్నవాడే. చక్రవర్తి రాజసింహ కాలంలో కంచిలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ కంచి సకల విద్యల నిలయంగా అనేక దేశాల విద్యార్థులతో నిండి ఉండేదని తన పుస్తకంలో రాశాడు. మహాకవి కాళిదాసు సైతం పుష్పేషు జతి, పురుషేషు విష్ణు, నారేషు రంభ, నగరేషు కంచి అని చెప్పాడంటే ఆనాడు ఈ కంచి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ఇంతటి విద్యల నిలయంగా ఉన్న ఈ కంచిలోనే మొట్టమొదటగా కాల్పనిక కథలు, చారిత్రక కథలు రాయటం, చెప్పటం మొదలైంది. అందుకే తెలుగులో కథ చెప్పటం ముగిసిపోయిన తరువాత కథ కంచికి మనం ఇంటికి అని చెప్పే నానుడి వచ్చింది. 1000 దేవాలయాలతో ఉన్న ఈ కంచిలో ప్రస్తుతం 100 దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో కైలాసనాథ దేవాలయం, ఏకాంబరేశ్వర దేవాలయం, వైకుంఠ పెరుమాళ్ దేవాలయం, కామాక్షి అమ్మ కోవెల్, కచపేశ్వర దేవాలయం, జురారేశ్వర దేవాలయం, కుమారకొట్టం, వరదరాజ పెరుమాళ్ దేవాలయం ముఖ్యమైన దేవాలయాలు. ఇక్కడ కనిపిస్తుందే కైలాసనాథ దేవాలయం. ఈ దేవాలయాన్ని చక్రవర్తి రాజసింహ దక్షిణ భారతదేశంలోనే పునాదిపై నిర్మించిన మొదటి దేవాలయంగా ప్రతిష్టాత్మకంగా కట్టించాడు. ఈ దేవాలయంలో ఆ కైలాసనాథుణ్ణి కిటికీ గుండా చూస్తున్నట్టుగా ఉన్న రాజసింహ, అతని భార్య విగ్రహాలను ఒక గోడ మీద చెక్కారు. ఈ దేవాలయాన్ని ఆదర్శంగా తీసుకునే తరువాతి కాలంలో అనేక రాజవంశాలు పునాదులపై గొప్ప దేవాలయాలను నిర్మించారు. ఈ దేవాలయం కట్టిన 200 ఏళ్లకు చోళ చక్రవర్తి రాజరాజు ఈ దేవాలయాన్ని సందర్శించిన తరువాతనే తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. ఈ దేవాలయం గోడల మీద ఉన్న శాసనాలు, చిత్రాలు మనకి ఎన్నో చారిత్రక విషయాలకు ఆధారాలుగా ఉన్నాయి. ఈ దేవాలయాన్ని శాండ్ స్టోన్తో నిర్మించగా పునాదిని మాత్రం బలమైన గ్రనైట్ రాతితో వేశారు. ఈ దేవాలయం ప్రహరీకి లోపల పక్క 58 చిన్న మండపాలు, అందులోని శిల్పాలు, చిత్రాలు మనకు ఎన్నో చారిత్రక విషయాలను చెబుతాయి. ఇక్కడి గర్భగృహం చుట్టూ చేసే ప్రదక్షిణ ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రదక్షిణ చేయటానికి మొదట ఒక రంధ్రం గుండా పాక్కుంటూ వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసి తిరిగి మరొక రంధ్రం గుండా పాక్కుంటూ బయటికి రావాల్సి ఉంటుంది. ఈ మొదటి రంధ్రాన్ని అమ్మ గర్భంలో నుండి బయటికి రావటంగా, రెండవ రంధ్రాన్ని మరణానికి సంకేతంగా చెబుతారు. మహాశివరాత్రి రోజు ఈ ప్రదక్షిణ చేయటానికి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఈ దేవాలయం ప్రహరీకి లోపల పక్క ఉన్న చిన్న మండపాల లాంటి నిర్మాణాలకు అప్పట్లో సహజ సిద్ధమైన రంగులు, చిత్రాలు వేయటం జరిగింది. వీటి ఆనవాళ్లను మనం చాలా చక్కగా గమనించవచ్చు. కంచిలోనే ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయంలో పార్వతీదేవి తపస్సు చేసిన మామిడి చెట్టుగా చెప్పే చెట్టుని, దాని కింద ఉన్న పార్వతీదేవిని ఈ ఆలయం గోడ మీద చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుందే వరదరాజ్ పెరుమాళ్ దేవాలయం. కాంచీపురం మొత్తంలో 23 ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద దేవాలయం ఈ ఆలయం. ఈ ఆలయంలోని రాజగోపురం కంటే పడమటి గోపురం పెద్దగా ఉండటం ఇక్కడ విశేషం. 3 ప్రాకారాలతో అనేక పుష్కరుణులతో ఈ దేవాలయాన్ని చోళ చక్రవర్తులు కట్టించగా, విజయనగర రాజులు ఈ దేవాలయంలో 100 కాళ్ల మండపం లాంటి నిర్మాణాలను అద్భుతంగా కట్టించారు. ఈ 100 కాళ్ల మండపం ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ మండపానికి మూలల్లో రాతితో చెక్కిన గొలుసులు చాలా ఆసక్తిని కలగజేస్తాయి. ఈ దేవాలయంలో మొదటగా పేరందేవి అమ్మవారిని దర్శించటం ఆనవాయితీ.
ఆ తరువాత ఈ దేవాలయంలోని గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నరసింహస్వామిని దర్శించి ఈ మెట్ల గుండా మొదటి అంతస్తుకు చేరుకుంటే 10 అడుగుల ఎత్తులో ఉండే వరదరాజస్వామిని దర్శించుకోవచ్చు. ఈ వరదరాజస్వామి వెనుక భాగంలో ఒక మూలన పైకప్పు మీద ఉన్న బంగారు వెండి బల్లులని మెట్ల సహాయంతో తాకొచ్చు. ఇలా చేయటం ద్వారా అనేక పాపాల నుండి విముక్తులవుతారని భక్తుల భావన. ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న గటికలలోనే రామానుజాచార్యులు విద్యనభ్యసించాడు. నిజానికి ఈ వరదరాజ విగ్రహం ఉన్న స్థానంలో ఒకప్పుడు అత్తి చెట్టు కలపతో చేసిన 10 అడుగుల చెక్క విగ్రహం ఉండేది. కానీ మహమ్మదీయుల దండయాత్ర సమయంలో ఈ విగ్రహాన్ని దేవాలయంలోనే ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. మహమ్మదీయుల దండయాత్రల ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఈ విగ్రహం ఎక్కడ దాచారు అనే విషయం చెప్పటానికి అందరూ చనిపోవటంతో ఈ విగ్రహం స్థానంలో రాతి విగ్రహాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. ఈ రాతి విగ్రహాన్నే ప్రస్తుతం మనం గర్భగుడిలో చూస్తున్నాం. అయితే 1709లో ఆలయంలోని పుష్కరిణి ఎండిపోయినప్పుడు ఒక మూలన రహస్య గదిని గుర్తించి దానిని తెరిచినప్పుడు ఈ అద్భుతమైన వరదరాజ విగ్రహం బయటపడింది. దీంతో అప్పటి నుండి వరదరాజ విగ్రహాన్ని అత్తి వరదరాజుగా పిలుస్తూ ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. అలాగే ఈ ఆలయంలోని మొదటి ప్రాకారంలోని గోడలపై పైకప్పుపై ఉన్న చిత్రాలు విజయనగర సామ్రాజ్య కాలాన్ని గురించి అద్భుత సమాచారాన్ని ఇస్తున్నాయి. కంచిలో ఖచ్చితంగా చూడవలసిన దేవాలయంలో ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి. ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం వైకుంఠ పెరుమాళ్ దేవాలయం. ఇది దక్షిణ భారతదేశంలో పునాదిపై కట్టిన మొదటి 3 దేవాలయాల్లో ఒకటి. దీన్నే పరమేశ్వర విన్నగరంగా కూడా పిలుస్తారు. ఇక్కడ విష్ణుమూర్తి వైకుంఠనాథుడిగా, లక్ష్మీదేవి వైకుంఠవల్లిగా పూజలు అందుకుంటారు. దీన్ని పల్లవుల రాజు నందివర్మ కట్టించాడు. ఈ దేవాలయ గోడల మీద ఉన్న విగ్రహాల ద్వారా మొదటి పల్లవుల గురించిన చరిత్ర మనకు చాలా తెలుస్తుంది. ఈ దేవాలయం గర్భగుడి 3 అంతస్తుల్లో ఉన్న అద్భుత నిర్మాణం. గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్న విష్ణుమూర్తిని, మొదటి అంతస్తులో పడుకున్న విష్ణుమూర్తిని మరియు 2వ అంతస్తులో నిలుచున్న విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విష్ణుమూర్తిని మాత్రమే మనం దర్శించటానికి అనుమతిస్తారు. మొదటి అంతస్తులో ఉన్న విష్ణుమూర్తిని కేవలం ఏకాదశి రోజుల్లో మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఇక 2వ అంతస్తులో ఉన్న విష్ణుమూర్తిని దర్శించటానికి అనుమతించరు. ఈ ఆలయ ప్రహరీ గోడ లోపల ఉన్న మండపాల్లో పల్లవులు విజయం సాధించిన యుద్ధాల ఘట్టాలని, అలాగే పల్లవ రాకుమారుల పట్టాభిషేక ఘట్టాలని చెక్కారు. ఇదే ఏకాంబరనాథ దేవాలయం. పంచభూత స్థలాలలో ఒకటైన ఈ దేవాలయంలోని శివుణ్ణి పృథ్వీలింగంగా కొలుస్తారు. 23 ఎకరాల్లో ఉన్న ఈ దేవాలయం యొక్క గోపురం దేశంలోనే అతిపెద్ద గోపురాలలో ఒకటి. ఆదిశంకరాచార్య ఈ దేవాలయాన్ని సందర్శించి అనేక నిర్మాణాలను నిర్దేశించి ఈ దేవాలయం ఇంత పెద్దదిగా ఉండటానికి కారణమయ్యాడు. ఈ దేవాలయంలోనే ఉన్న 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేసిందని చెబుతారు. అందుకే ఈ దేవాలయానికి ఏకాంబరం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ మామిడి చెట్టుని ఈ దేవాలయంలో నేటికీ చూడొచ్చు. ఈ సంఘటననే కంచిలో ఉన్న కైలాసనాథ ఆలయం గోడలపై చెక్కారు. కంచి మొత్తంలో ఈ దేవాలయంలోకి మాత్రమే హిందూవేతరులకు అనుమతి లేదు. ఇదే కామాక్షి అమ్మ దేవాలయం. ఈ దేవాలయం కాంచీపురంలో శక్తి ఆరాధనకు ప్రధాన దేవాలయంగా ఉండేది. ఈ దేవాలయ సమీపంలోనే ఆది కామాక్షి దేవాలయం, కుమారకొట్టం, కంచి కామకోటి పీఠం, ఇంకా ఇతర దేవాలయాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారో తెలియదు, కానీ ఈ ఆలయంలోని నిర్మాణాలను మాత్రం అనేక రాజవంశాల వాళ్ళు వివిధ కాలాల్లో నిర్మించారు. ఈ ఆలయం 5 ఎకరాల్లో నిర్మించబడింది. గర్భగృహంలోని గాయత్రి మండపంలో ఈ కామాక్షి అమ్మ కొలువై ఉంటుంది. ఈ గాయత్రి మండప 4 గోడలు 4 వేదాలకు ప్రతీకగా, మరియు ఈ మండపంలోని 24 స్తంభాలు గాయత్రి మంత్రంలోని అక్షరాలకు ప్రతీకగా చెబుతారు. ఈ గర్భాలయం చుట్టూ
బంగారు కామాక్షి అమ్మ, సరస్వతి అమ్మ చిన్న మందిరాలు మరియు ఆదిశంకరుల మందిరాన్ని చూడొచ్చు. ఇక్కడ గాయత్రి మంత్ర పఠనం మంచి ఫలితాన్నిస్తుందని చెబుతారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ఉన్న ఈ దేవాలయానికి చాలామంది భక్తులు వస్తారు. ఆదిశంకరాచార్యులు ఈ అమ్మవారి పాదాల చెంత శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించాడు. కంచికామకోటి పీఠం ఈ దేవాలయానికి అనుబంధంగానే పనిచేస్తుంది. మీరు కంచి వెళ్ళినప్పుడు మొదట కామాక్షి అమ్మని దర్శించి అక్కడ నుండి ఈ గుడి చుట్టూనే ఉన్న కుమారకొట్టం, ఆది కామాక్షి దేవాలయం, శంకరమఠం, కచపేశ్వరాలయం, అలాగే సమీపంలో ఉండే ఏకాంబరేశ్వర స్వామిని చాలా సులువుగా దర్శించుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకుని వైకుంఠ పెరుమాళ్ దేవాలయం, అలాగే వరదరాజుల దేవస్థానం మరియు కైలాసనాథ దేవాలయాలను చూడొచ్చు. మీకు గనక సమయం ఎక్కువగా ఉంటే మిగతా దేవాలయాలను కూడా చక్కగా దర్శించుకోవచ్చు. కంచిలో యాత్రి నివాస్, తమిళనాడు గవర్నమెంట్ హోటల్, అలాగే అనేక ప్రైవేట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే కామాక్షి అమ్మ దేవస్థానం ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తుంది. శంకర మఠంలో కూడా మధ్యాహ్నం 1 గంటకు సుమారు 200 మందికి సాత్వికమైన చాలా మంచి భోజనాన్ని అందిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.